నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కర్నూలు జిల్లా టీడీపీ, బీజేపీ పార్టీల నుండి వైసీపీలో చేరిన పలువురు నాయకులు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బాబు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా. తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన టీడీపీ నేత లోకేష్. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ కోయంబత్తూరులో రోడ్ షో. పల్నాడు జిల్లా దులిపాల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కొండమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ కీలక నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్ కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాలా పద్మజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువా శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 84% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉండగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 90% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 81%తో గుంటూరు జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు. ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను అవమానించవద్దు అని పేరెంట్స్ కోరారు. ఈసారి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. ఈసారి మంచిగా రాసి మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాల కోసం కింద లింక్ను క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోమని ఈ సందర్భంగా తెలియజేశారు. 38,483 పాస్డ్ 23,181 60% ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 32,339 అపీర్ పాస్డ్ 23,000 71%. ఇవి వొకేషనల్ సంబంధించిన పర్సంటేజ్. అదేవిధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి వాల్యుయేషన్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రాక్టీస్ మార్క్స్ అన్నింటిలో ఇంతకుముందు OMR షీట్స్లో ఉండేవి, ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో క్యాంప్ వాల్యుయేషన్లో కూడా పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మొత్తం కూడా 26 డిస్ట్రిక్ట్స్లో ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ దాకా మనం 30 డిస్ట్రిక్ట్స్లో ఉండేది, ఈ సంవత్సరం 26 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. క్యాంప్ మాత్రము 25 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ 25 డిస్ట్రిక్ట్స్లో డీసెంట్రలైజేషన్లో భాగంగా వాల్యుయేషన్ తర్వాత జరిగేటువంటి ప్రక్రియలో అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం కూడా స్కానింగ్, ఈ OMR షీట్ స్కానింగ్ అంటాం, ఆ స్కానింగ్ అక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు, మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు అదే డిస్ట్రిక్ట్లో అదే రోజు సాయంత్రం చేయడం వల్ల టైం చాలా తక్కువ తీసుకుంది. కాబట్టి కరెక్షన్స్ కూడా చాలా తగ్గిపోయి చాలా పర్ఫెక్ట్గా. జగన్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ₹1 కూడా అందివ్వలేదన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట సెంటర్లో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దళితులు తమకు జరిగిన అన్యాయాలను నోరు విప్పి చెప్పడానికి భయపడుతున్నారన్నారు. 188 మంది దళితులను చంపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఇది కాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాలామాదిగలకు సామాజిక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం ఇచ్చామని అన్నారు. మాదిగలకు 1 ఎమ్మెల్సీ ఇస్తామని, అందరికీ సమన్యాయం బాధ్యతగా తీసుకుంటామన్నారు. వైసీపీ నాయకులు కోనసీమ జిల్లాలో ఎస్సీలకు ఇతర కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీపై చేస్తామని చెప్పారు. గోదావరి నదీ తీరంలో జనగర్జన జగన్పై వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన అన్నారు. పి గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. బీసీల అభ్యున్నతికి డిక్లరేషన్ ఇచ్చామని, 50 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. బీసీలకు ప్రత్యేక చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదరణ పథకం కింద 5,000 కోట్ల, చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలకు పెంచడం జరుగుతుందన్నారు. జగన్ పాలనలో కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, లిక్కర్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని పన్నుల మీద పన్నులు వేసి ప్రజలను అష్ట కష్టాలు పెడుతున్నాడన్నారు. పచ్చని సీమలో చిచ్చురేపి ఇంటర్నెట్ కూడా బంద్ చేయించిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఏం తమ్ముళ్ళు జరిగిందా లేదా? ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2014లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు, సహకరించాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో స్వీప్ చేశాం. అన్ని సీట్లు మనమే గెలిచాం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మీ యొక్క అభిమానం చూస్తున్నా. పిల్లలు, తమ్ముళ్ళు చూశాను, టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు. ఎప్పుడూ చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో. మళ్ళా మంచి రోజులు వస్తాయని మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు. మీ ఆశలు నెరవేర్చే బాధ్యత మాది. ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండి అన్ని తీసుకొచ్చాం. 11 విద్యా సంస్థలు తీసుకొచ్చాం, ఎయిమ్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో, నిధులతో 72% పూర్తి చేశాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంబాజీపేటలో ఉద్యాన పరిశోధనా స్థానం ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉందన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడినని పొత్తులో భాగంగా తక్కువ సీట్లు తీసుకోవడంపై వివరించారు. జనసేన పోటీలో లేని ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. సినిమా రంగంలో సంపాదించిన నగదు కౌలు రైతులకు విరాళంగా ఇచ్చానని, దీనిపై స్పందించిన తన అన్న చిరంజీవి 5 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను చక్కదిద్దడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా మీ ముందుకు వచ్చాయన్నారు. జగన్ గుర్తుపెట్టుకో, క్లాక్ టవర్ అని చెప్తా ఉన్నాం. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం. మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం. మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను. మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు, క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు? ఈ రోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి
దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి, నా అన్నదమ్ములను ఆలోచించండి, అక్కలను అక్క చెల్లెలను ఆలోచించండి. మా దాదాపు 3,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇలాంటి వ్యక్తి కాకుండా మన కూటమి ప్రభుత్వం వస్తుంది, మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలన అందిస్తుంది. వైసీపీ అందిస్తున్న సంక్షేమాల కంటే కూడా ఇంకా బెటర్ సంక్షేమాలు అందిస్తాం. ఉన్న వాళ్ళిచ్చే సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం తప్ప తక్కువ ఇచ్చేవాళ్ళం కాదు ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మనకి రాబోతున్న మే 13 వస్తున్న ఎన్నికల్లో ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి హరీష్ మాధవ్, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఏళ్ల దొరబాబు, మానేపల్ అయ్యాజీ వేమ, ఐదవ ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, బండారు సత్యానందరావు, గణపతి వీరరాఘవులు, సిరినిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా మారారు. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తరపున అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ రోడ్డు షోలను నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో గురువారం రాత్రి ఆయన బహిరంగ సభను ఉద్దేశించి తెలుగులో ప్రసంగించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె అన్నమలై ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నారా లోకేష్ సుడిగాలి పర్యటనను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నమలై పాదయాత్ర చేశారని, గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ స్వయంగా తెలుసుకున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. యువకులు, నిరుద్యోగులు, నిరుపేద కుటుంబాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నమలైకి సంపూర్ణ అవగాహన ఉందని, వాటిని ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసునని అన్నారు. సమాజంలో మార్పును తీసుకుని రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తిగా అన్నమలైని అభివర్ణించారు ఆయన. ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలకు వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఐపీఎస్ సర్వీసులను వదిలిపెట్ట రాజకీయాల్లోకి వచ్చారని, ఈ ఎన్నికల్లో అన్నమలై ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలిసా కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈరోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తాడా అని అడుగుతున్నా. ఆయన తమిళనాడు దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి, 6 నిమిషాలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి. మనందరం చూసాం. ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖులు అందరికీ నేను చెప్తున్నాను. பிரம்மாண்டமான ஒரு நிகழ்வை நமக்காக காத்திருக்கின்றார். அண்ணன் அவர்களுக்கு என்னுடைய சிறப்பு நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன். நம்முடைய வெற்றிக்கு கடுமையாக உழைத்துக் கொண்டிருக்கின்றால் மிக்க நன்றி. அதேபோல நம்முடைய பாலா உத்தமராஜ் அவர்கள் நம்முடைய முன்னாள் மாவட்ட தலைவர் பொறுப்பாளர் இருக்கிறாங்க. அவர்களுக்கு நம்முடைய வணக்கத்தை தெரிவித்து மிக முக்கியமாக நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக வந்திருக்கின்றார்கள். புதிய அரசியல் புரட்சி ஆந்திரா முழுவதுமே நடந்தவர். ஆந்திராவில் எப்படி நம்முடைய தமிழகத்தில் எண்மண் எண்மக்கள் யாத்திரை நடத்தினோமோ ஆந்திராவில் முழுமையாக ஆந்திரா முழுவதும் நடத்தலாம். இடையில அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்களை பொய் வழக்கிலே அநியாயமாக கைது செய்யப்பட்ட பொழுது சீற்றத்திலே வந்தாங்க. இன்னைக்கு மக்கள் எல்லாம் கொதித்திருந்து ஒரு பக்கத்தில் ஆந்திராவில் நின்று கொண்டிருக்கின்றார்கள். நிச்சயமாக ஆந்திராவிலே சந்திரபாபு நாயுடு கார் அவர்கள் ஆட்சி அமைப்பது உறுதி.
நிச்சயமாக ஆந்திராவுடைய வளர்ச்சியை நாம் பார்க்கத்தான் போகின்றோம். ஆந்திராவில் கோயம்புத்தூருடைய வளர்ச்சியை பார்க்கத்தான் போகிறது. உலகத்தினுடைய முதன்மை நகரமாக கோயம்புத்தூர் மாற இருக்கிறது. நான் வந்திருக்கக்கூடிய எல்லா அன்பு சொந்தங்களுக்கும் கூட இந்து மக்கள் கட்சியினுடைய அன்பு சொந்தங்கள் இருக்கிறார்கள், இந்து முன்னணியுடைய அன்பு சொந்தங்கள் இருக்கிறார்கள், அம்மா மக்கள் முன்னேற்ற கழகத்தினுடைய அன்பு சொந்தங்கள் இருக்கிறார்கள், ஐஜேபி கட்சியினுடைய அன்பு சொந்தங்கள் இருக்கிறார்கள். ఆనాడు పాదయాత్రలో మద్య నిషేధం అన్న జగన్ అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్లు దోచుకున్నారని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఎక్కడని నిలదీశారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మద్యం నిషేధం అంశంపై కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత గాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలైపోయారని ఆరోపించారు. లిక్కర్తో సీఎంకు ఆదాయం కిక్కునిస్తే పేదల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని విమర్శలు చేశారు. భవిష్యత్తులో మద్యం నిషేధించకుండా బ్యాంకుల్లో మందుబాబుల నుంచి వస్తున్న ఆదాయాన్ని తనఖా పెట్టి 40,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారని, అసలు ఈ నగదు అంతా ఎవరి జేబుల్లోకి పోయాయని ప్రశ్నించారు. మద్యం, గంజాయి జగన్ ఆదాయ వనరులని విమర్శించారు. మేనిఫెస్టో ఖురానని చెప్పిన జగన్ నేడు మేనిఫెస్టో తొంగలో తొక్కారని దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక కమిషన్ వేసి అన్నింటిపై విచారణ జరిపిస్తామని ఎన్డీఏ నేతలు తెలియజేశారు. రాష్ట్రం మొత్తం కూడా కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్నటువంటి జే బ్రాండ్సు, నాసి రకం బ్రాండ్స్ వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీలు, లివర్లు, హార్ట్లు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు వచ్చినాయి. దాదాపు 1,00,000 మంది వరకు చనిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డబ్బు పిచ్చ ఎంతవరకు వచ్చిందంటే ప్రతిరోజు అతనికి నగదుగా క్యాష్ చూడందే, 100 కోట్లు చూడందే నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూరగాయల కొట్లోనో, టీ కొట్లోనో, లేదంటే ఎక్కడన్నా చిన్న పళ్ళ కొట్లోనో ఫోన్పేలు, పేటీఎంలు, గూగుల్ పేలు చేస్తున్నటువంటిది దశలో రాష్ట్రంలో ఏ మద్యం షాపులోకి వెళ్ళినా క్యాషే. పబ్లిక్గా విత్ పోలీస్ ఎస్కాట్ ఎప్పుడూ చరిత్రలో చూడాల. కంటైనర్లు మీడియాలో రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మద్యం పాలసీ ఏ విధంగా ఉందంటే జగన్ మిత్రులకి ఆదాయం కిక్కు, పేద ప్రజల ఆరోగ్యానికి ముప్పు అన్నట్లుగా ఉంది. ఒకసారి కనుక లోతుగా చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఆయన స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో చెప్పారు, బహిరంగ సభల్లో చెప్పారు, దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను, 5 స్టార్ హోటల్స్లోనే ఉంచుతాను అనేటటువంటి విధమైనటువంటి హామీ ఇచ్చారు. నవరత్నాల్లో అతి ముఖ్యమైనటువంటి హామీగా ఆయన ఆ రోజు చెప్పారు. ఈరోజు 2024 నాటికి ఈరోజు చూస్తే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఒకసారి చూస్తే మద్యం ఆదాయంలో తనకి, తన సన్నిహితులకి, తన మిత్రులకి, తన శ్రేయోభిలాషులకి మద్యం ఆదాయంలోనే భాగం కావాలి, ఆ ఆదాయంలో దోచుకున్న దానిలోనే వివిధ రకాల పెట్టుబడులలో ఆ డబ్బుని తరలించాలనేటటువంటి ఉద్దేశం సుస్పష్టంగా కనబడతా ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వినియోగం ఎంత పెరిగింది అనేటటువంటి దాన్ని ఒకసారి చూస్తే క్రిసిల్ రేటింగ్ సంస్థ అండి, క్రిసిల్ అనేటువంటి రేటింగ్ సంస్థ, ఈ రేటింగ్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం 2020లో క్రిసిల్ రేటింగ్ వాడు ఇవ్వటం జరిగింది. 34.5% రాష్ట్రంలో ఉన్న జనాభా 5,60,00,000 నుంచి 6 కోట్ల మంది అనుకుంటే అందులో 34.5% మంది ప్రజలు మద్యానికి బానిసలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అనేటటువంటిది ఈ నివేదిక యొక్క సారాంశం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాటల సభల్లో విశ్వసనీయత విశ్వసనీయత విశ్వసనీయత, మాట తప్పితే రాజకీయ నాయకుడు వెళ్ళిపోవాలి, రాజకీయాల నుంచి ఉండకూడదు అని సభల్లో చెప్పే ఈ పెద్ద మనిషి ఇవాళ అడుగుతున్నాం కూటమి తరపు నుంచి
పెద్ద మనిషి నువ్వు ఏ రకంగా ఇవాళ సిద్ధం అని చెప్పేసి రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి నాకు అవకాశం ఉండని చెప్పేసి ప్రజల ముందుకు వస్తావు. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ రాష్ట్రంలో నువ్వు సిద్ధం అని చెప్పి తిరుగుతున్నావు? ఆ రోజున చెప్పావు కదా ఇచ్చిన మాట తప్పను అని. మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఓటు అడుగుతానికి వస్తానని చెప్పినటువంటి నువ్వు ఎట్లా వచ్చావు ఇవాళ? ఆ విశ్వసనీయత నీకుందా? ఒక్కసారి ప్రజలారా గమనించండి. ఒకసారి వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరమ్ కౌర్ తెలిపారు. సిక్కులు వైశాఖి వేడుకలను పురస్కరించుకొని టర్బన్ ఆఫ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారో అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆమె వివరించారు. బందర్ రోడ్ లబీపేటలోని ఒక షాపింగ్ మాల్ వద్ద గ్లోబల్ 6 గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ అప్ కార్యక్రమం జరిగింది. మాల్కు వచ్చిన సందర్శకులకు సిక్కుల మత ఆచారమైన తలపాగాను వారికి కట్టి వారి మత ఆచారాన్ని తెలియజేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ తలపాగాను కట్టించుకునేందుకు ఉత్సాహంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరమ్ కౌర్, గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ కార్యదర్శి హరవిందర్ సింగ్ మాట్లాడుతూ వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలియజేశారు. తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారు అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు. సిక్కుల మత ఆచారమైన తలపాగా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు గాను తలపాగా కట్టడం జరిగిందన్నారు. తలపాగా కట్టించుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కుల్దీప్ కౌర్, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వాహిగురు జీ కా ఖాల్సా, వాహిగురు జీ కి ఫతేహ్. అందరికీ హ్యాపీ బైసాఖీ అండి. ఇక్కడ బైసాఖీ సెలబ్రేషన్స్ విత్ టర్బన్ అప్ జరుగుతున్నాయి. సో బైసాఖీ అంటే మాకు సిక్ వాళ్ళకి న్యూ ఇయర్. అట్ ద సేమ్ టైం సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. సో బైసాఖీ దానికి ప్రతీక అండి. దానికే టర్బన్ అంటే టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్కిజం. ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా పాగా కట్టుకునే ఉంటారు. సో ఇది మా ప్రైడ్, మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు. సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా గ్లోబల్ 6 ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధారంలో జరుగుతుంది. గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్. గ్లోబల్ 6 వాళ్ళు ఇది ఆల్మోస్ట్ 50 ప్లేసెస్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి జరుగుతుంది. విజయవాడ ఫస్ట్ నెంబర్కి వచ్చిందండి. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు రేపటి నుంచి చాలా ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది. సో హ్యాపీ బైసాఖీ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లెట్స్ కీప్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ గోయింగ్. అదే చెప్పగలుగుతానండి. థ్యాంక్ యూ సో మచ్. ఖాల్సా we can say ఆర్ 1699లో గురు గోబింద్ సింగ్ గారు వైశాఖి రోజులో ఖాల్సా పంథ్ స్థాపన చేశారు. సో అదే ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి మేల్తో అంటే మూలాడితో సింగ్ పేరుతో వచ్చింది అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి. సో టు దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్. మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్, సింగ్ ఈజ్ కింగ్. సో వీ ఫీల్ దిస్ క్రౌన్. సో అందరికీ ఆ ఫీలింగ్ ఇప్పుడు అందరికీ టర్బన్ డే అన్న సెలబ్రేట్ చేస్తూ వైశాఖి టైంలో మన ఇక్కడ ఆంధ్రాయిట్స్ తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ తలపాగా కట్టి ఆ ఫీలింగ్ వారికి ఉండాలన్న క్రౌన్ ఫీలింగు అది ఆలోచిస్తున్నాం. సో అందరికీ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ లైక్ దిస్ ఈజ్ విత్ ద గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ విజయవాడ. మానవ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ తమ జీవితంలో ప్రతి అంశంలోనూ మరియు కుటుంబం, సమాజం మరియు ప్రభుత్వాల నుంచి కూడా వివక్షత, కలంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితిలో బ్రతుకులు వెల్లదీస్తూ ఉన్నారని, వీరి సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమైక్య విముక్తి తమకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలతో కలిసి తమ డిమాండ్ల చార్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో విముక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి ఎన్ అపూర్వ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2022 నాటికి రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది వ్యభిచారంలో ఉన్నారని, దేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అంటూ ఈ వృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేరిట మోసపోయి ఈ వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఏటా పెరుగుతున్నారు.
పెరుగుతున్నారు. 10 నుంచి 15% మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. అదేవిధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు కూడా 10% వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్రమ రవాణా బాధిత మహిళలకు, సెక్స్ వర్కర్స్కు పునరావాసం కల్పించడంలోనూ, వారికి నష్టపరిహారం అందించి వీరిని జనజీవన స్రవంతిలో చేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మా ఉన్న లోకల్ వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకి మేము ఒక రిప్రజెంట్ లెటర్ ఇస్తున్నాము. మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కాకపోతే మా సెక్స్ వర్కర్లకు మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎలక్షన్లకి మాకు అవి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఒక సెక్స్ వర్కర్కి మాత్రం ఏ సదుపాయాలు అందట్లేదు. ఈ మీడియా తరఫున మేము సెక్స్ వర్కర్లకి పోటీగా మేము నిలిచి రాజకీయ నాయకులతో మేము కలిసి వర్క్ చేస్తున్నాము. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇది స్కూళ్ళల్లో ప్రాబ్లం అవుతుంది. మా జనరేషన్ ఎట్లాగో పోయింది. 2వ తరం పిల్లలు కూడా స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. అడ్మిషన్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు సెక్స్ వర్కర్గా సదుపాయాలు అన్నీ కల్పించాలని మేము డిమాండ్గా కోరుతున్నాం. విముక్తి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పుష్ప మాట్లాడుతూ, వృత్తితో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని చెప్పనవసరం లేదు. అయితే ఈ ప్రాథమిక హక్కు నేడు సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు అందుబాటులో లేదు. ఫలితంగా వారి పిల్లలు గౌరవంగా జీవించే హక్కును కోల్పోయి తమ పనికి సంబంధించిన సామాజిక కళంకాన్ని భరించి సమాజంలోని వివక్షకు గురి కాబడుతూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణ వీరి పిల్లలకు పాఠశాలలో ప్రవేశం మరియు ఉద్యోగాలలో ప్రవేశం మరియు సేవల రంగంలో కెరీర్ అవకాశాల వంటి ప్రజా సంక్షేమ సేవలను పొందాలంటే వారు తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న పార్టీలు లేదా అభ్యర్థులకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విముక్తి రాష్ట్ర సమాఖ్య నిర్ణయించిందని ఆమె అన్నారు. ఈరోజు మేము విముక్తి తరపున రాజకీయ పార్టీ వాళ్ళని ఎలక్షన్ టైంలో మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. ఎవరైతే బాధిత మహిళలు అంటే సెక్స్ వర్కర్లు, మేము ఆ పదం వాడకూడదు కాబట్టి ఇక్కడ మేము బాధిత మహిళలు అని వాడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం లెక్క ప్రకారం 2022 వరకు కూడా ఇప్పటి వరకు సుమారుగా 140,000 మంది సెక్స్ వర్క్ వృత్తిలో మునిగి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఏటా కూడా 10 నుంచి 15% వరకు ఎక్కువగా మేము పలానా చోట మీరు ఇంతవరకు చదువుకున్నారు, పలానా చోట మీకు ఆ పని ఇప్పిస్తాము, ఈ పని ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళని ఈ వృత్తిలోకి దింపడం అనేది జరుగుతుంది. దీంట్లో 18 ఏళ్ల వయసు నుంచి 40 సంవత్సరాల వాళ్ళు మాత్రమే ఈ వృత్తిలో, వాళ్ళకి ఆర్థికంగా కానీ ఒక సపోర్ట్ గవర్నమెంట్ తరఫున సపోర్ట్ అనేది ఎటువంటిది లేదు. అలాగే పిల్లలకి కూడా ఇప్పుడు ఎవరైతే బాధిత మహిళ ఉందో తనకి భర్త ఉండడు, తన ఇంట్లో పరిస్థితి బాగోదు, అలాంటప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికని వెళ్ళినప్పుడు తండ్రి వాళ్ళ భర్తకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అడ్రస్ తెలీదు, ప్రూఫ్లు తెలీదు. అలాంటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళక అటు ఇంట్లోనూ ఉండలేక వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురి అవ్వటం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్లో మేము అవి చేస్తామని ఎంతోమందికి హామీలు ఇస్తున్నారు, చేస్తున్నారు, చేయట్లేదని కూడా మేము అనట్లేదు. అలాగే ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము అడుగు. ఎస్సీలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పదే అవమానపరుస్తున్నారని, ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్కు సీటు ఇవ్వడం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పాటుగా అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని, నిరుద్యోగుల భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, మహిళా భవిష్యత్తుని, రైతాంగం భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చూసుకుంటూ ఒక పెద్ద మనసుతో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రవర్ణాల్లోని పేదలంటూ
ప్రతి ఒక్క విధానంలో సింహభాగం ఇచ్చుకుంటూ పోతుంటే అటు సంక్షేమ పథకాల్లో కావచ్చు, రాజకీయ పదవుల్లో కావచ్చు సింహభాగం ఇస్తుంటే ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తను సీఎంగా ఉన్నప్పుడే ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళన చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము. అంత మాత్రమే కాక చంద్రబాబు నాయుడుకి ఎక్కినటువంటి కుల అహంకారము, పెత్తందారి విధానము, ఆర్థిక పరిస్థితులు కూడగట్టుకున్న విధానము ఇవన్నీ కలుపుకొని ఇటీవల అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంచి చదవరి, నిరుపేద, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్న సందర్భం అది చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు టిప్పర్ డ్రైవర్ గాడు, ఎడమ చేత ఏరుముద్రగాళ్ళు అంటూ హేళన చేస్తున్న సందర్భం చూస్తే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి హేళనగా ఉంది. నమస్కారం అండి, నా పేరు లేళ్లపూడి లాదరు, స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడనేది కూడా తెలియదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్లో ఉన్న వ్యక్తే ఎస్సీలను విమర్శిస్తే కనీసం ఖండించలేదు ఆయన గారు. ఇప్పుడు ఆయన గారు కూడా ఎస్సీల్లో ఎందుకు పుట్టాలి అన్నట్టుగా ఆయన గారు కూడా అంటాం ఏంటి, ఈ ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు. గతంలో ఆయన అధికారం ఎందుకు కోల్పోయాడు అనేది కూడా ఒకసారి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడ ముళ్ళ పొదల్లో పెట్టాలని చూశాడు అమరావతిలో. అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఎంతో హర్షిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఏమన్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ నా వాళ్ళు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటానన్న ఆలోచనతో జగనన్న గారు ముందడుగు వేస్తుంటే ఒక పక్క నుంచి జగన్ అనేకమైన విధాలుగా హేళన చేస్తూ, ఎస్సీలను హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలో ప్రజలు బుద్ధి చెప్తారు. నవదీప్ నటించిన లవ్ మోలీ చిత్రం ప్రమోషన్లో భాగంగా రాజ్ యువరాజ్ థియేటర్లో ఆ సినిమా యూనిట్ గురువారం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు. అనంతరం హీరో నవదీప్ మాట్లాడుతూ లవ్ మౌళి చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలవుతుందని తెలిపారు. చిత్ర ప్రమోషన్ను విజయవాడ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. సినిమా షూటింగ్ 99% మేఘాలయ రాష్ట్రంలోనే చేశామని, అసలు మన ఇండియాలో ఆ రేంజ్ లొకేషన్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయామని పేర్కొన్నారు. ఈ ప్రేక్షకులు తప్పక వీక్షించి ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ ఫంకూరి గిద్వానీ మాట్లాడుతూ తెలుగులో తాను నటించిన మొదటి చిత్రం ఇదని, తన క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందని పేర్కొన్నారు. గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ దర్శకుడు అవనింద్ర కోరిక మేరకు మేఘాలయకు వెళ్లామని, ఈ సినిమా పాటలని ఆ ప్రాంతంలోనే రాశారని అన్నారు. ప్రతి పాట ప్రేక్షకుడు హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నటి భావన పాల్గొన్నారు. మొదలైన నా థాట్ అంటే ఎందుకు వెళ్ళకూడదు, మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చా అన్న థాట్ అక్కడ మొదలైందండి. దిస్ వాజ్ 2003. అప్పటి నుంచి 20 సంవత్సరాలుగా ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నాను, ఒక సపోర్టింగ్ రోల్గా చేశాను, విలన్ రోల్స్ చేశాను, అన్ని రకాల సినిమాలు, టీవీ సిరీస్లు, వెబ్ సిరీస్లు అన్నీ చేశానండి, చాలా చేశాను. కానీ ఈ 20 సంవత్సరాలుగా కొన్ని నాట్ సో గ్రేట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అవన్నీ అయిపోగా లేదే కొంచెం గ్యాప్ ఇచ్చాను, వచ్చింది అండ్ కొంచెం మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, చాలా రోజులైందన్న తాపత్రయంలో నేను ఉండగా 2020లో ఈ కథ విన్నానండి. లవ్ మౌళి అనే సినిమా కథ విని అబ్బా ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని నాకు అప్పటిదాకా తెలియదు. కథ విన్నాక నేను రియలైజ్ అయ్యి ఫీల్ అయ్యా, ఇదేనేమో నా రెండోసారి, మన సినిమా కెరీర్లో అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని. సో ఆ కథ విన్నప్పుడు అనిపించింది. అప్పటి నుంచి 2-3 ఇయర్స్ అంటే ఒక 1.5-2 ఇయర్స్ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. సరే నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఈ సినిమా గురించి జుట్టు గడ్డం పెంచుతూ, బాడీ పెంచుతూ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ వెయిటింగ్లోనే ఉన్నాను. తర్వాత ఫైనల్గా నా బాధ చూసి నా కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి, అరే ఏం కావాలి నీకు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, ఈ సినిమా కథ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆ సినిమా కథ విన్నప్పుడు, ఆ మనిషి మా డైరెక్టర్ దగ్గర నుంచి విన్నప్పుడు నేను కొంత ఫీల్ అయ్యాను. అంటే మనుషుల మధ్యలో రిలేషన్స్కి ఎందుకు గొడవలు వస్తుంటాయి, ప్రేమిస్తాం మనుషుల్ని
కానీ ఎక్కడో ఆ ప్రేమ ఎందుకు తగ్గినట్టు ఉంటుంది, లేదంటే ఎందుకు ఇద్దరు మనుషులు దూరం అసలు ఎందుకు అవుతారు ఇంత ప్రేమలో ఉన్న మనుషులని నేను పర్సనల్గా నా లైఫ్లో ఫీల్ అయినవి వాటికి ఆన్సర్ దొరికినట్టు అనిపించిందండి. సో ఆ సినిమా కథ ఫైనల్గా మేము మా ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక ప్రొడక్షన్ చేసి ఎప్పుడూ అంటే మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పుడు జరగనట్టుగా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదండి. ఈ లవ్ మౌళి సినిమా నా వరకు చాలా ప్రత్యేకమైన సినిమా. అన్ని సినిమాల్లోనూ పెన్లో ఇంకొచ్చి నా పేపర్ మీద పడిందేమో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం అమృతం పడిందేమో అనిపించింది నాకు. అంత మంచి కథ. ప్రేమని వర్ణించడం కాదు, ప్రేమని దర్శించడం జరిగింది ఈ సినిమాలో. అంటే ప్రేమ తాలూకు అనుభూతులు, భావోద్వేగాలు, ఒక్కొక్క భావం ఒక్కొక్క రంగై ఈ నా పెన్నే ఒక కుంచి అయితే ఆ చిత్రపటం ఎంత వర్ణమయం అవుతుందో నా పాటలు కూడా అంత అందంగా అంత వైవిధ్యంగా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. అయితే ఇప్పటి మిలియన్స్ లెక్కలకి ఇప్పటి డిజిటల్ లెక్కలకి అందే అనుభూతి కాదు ఇది. సినిమాతో పాటు ప్రయాణించినప్పుడు, కథతో మమేకమైనప్పుడు, సన్నివేశాల్లో లీనమైనప్పుడు ఈ పాటల యొక్క బరువు మరింత తెలుస్తుంది. ఈ సినిమాలో సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని ముందే గుర్తించిన మన డైరెక్టర్ అవనీంద్ర గారు ప్రతి పాట ఎక్కడ తీయబోతున్నాను అని చెప్పి ఆయన వెహికల్ మీద నన్ను తిప్పుకుంటా మేఘాలయలో ఈ పాట ఈ లొకేషన్లో తీయబోతున్నాను అని చెప్పి ఆ లొకేషన్స్ కళ్ళకు కట్టినట్టు చూపించి, చెప్పడం కాదు కళ్ళకు కట్టినట్టు ఆ లొకేషన్స్ చూపించారు. ఆ లొకేషన్స్ దగ్గరికి తీసుకెళ్ళారు. మీకు ట్రైలర్లో చూస్తే ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో కూడా ఆయన తీసుకెళ్ళారు నన్ను. అలాగే చాలా దూరం నడిచి జలపాతాల్లోకి వెళ్ళాం, జలపాతాల్లో డైవులు చేసాం. This almost at every place, but I'll say it again. Shooting lo chala Telugu నేర్చుకున్నాను, బట్ చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్ like I feel this 18-year-old who won Miss India in 2016 wouldn't have thought that I'll be doing this amazing film and I'll be part of this beautiful love story. And when I was told how the story is going to be, what my role is going to be, and so many personalities I'll have to play, I was thinking, will I be able to do it? But I think the entire team supported me so much. Navdeep Garu and Bhavna Garu, Anant Garu, Avneendra Garu, our director, writer, DOP, that I believed in myself and I could play those multiple personalities in one film, in my first film in Telugu. చాలా వైల్డ్గా ఇది ఉందని నేను అలా అనుకునే నీట్గా పద్ధతిగా MBA పూర్తి చేసి జాబ్ చేస్తున్న అమ్మాయిని నేను. అలాంటి నాకు ఒక సినిమాలో చేయాలి వినగానే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించి చేయాలి అనిపించింది అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ మ్యాజిక్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ లాగే నేను చెప్తున్నాను. లైక్ ఇది వయసుతో సంబంధం లేదు, మీరు చేసే పనితో సంబంధం లేదు, మీరు ఎవరితో చూస్తున్నారో అవసరం లేదు. ఇట్స్ అబౌట్ లవ్. జాబ్ చేసిన నాకు, జాబ్ నుంచి బయటకు వచ్చే సినిమాలో భాగమైన నాకు ఒకటే చెప్తున్నాను, ఇది అందరికీ మనందరికీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రేమతో చూడాల్సిన సినిమా. ప్రేమ అంటే ఏంటో తెలియాలి అంటే చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా చూడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా టీడీపీ, బీజేపీ పార్టీల నుండి వైసీపీలో చేరిన పలువురు నాయకులు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బాబు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా. తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన టీడీపీ నేత లోకేష్. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ కోయంబత్తూరులో రోడ్ షో. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.